నమస్కారం, మీరు చూస్తున్నారు HN9. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ మహమ్మద్ కాలనీలో ఈ రోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాల గురించి బద్వేల్ టీడీపీ నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇందులో భాగంగా పెద్దిరెడ్డి చిన్నకృష్ణారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం అందరికీ ముద్దులు పెట్టింది తప్ప చేసిందేమీ లేదంటూ ధ్వజమెత్తారు. అదేవిధంగా బోవెల్ల యానాదిరెడ్డి మాట్లాడుతూ మెయిన్ పోస్టర్లో ఉన్న పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి గాజులపల్లి శంకర్రెడ్డి, అరవ శ్రీనివాసరెడ్డి, భూమిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, నాగమ లక్ష్మీరెడ్డి, పెద్దిరెడ్డి చిన్నకృష్ణారెడ్డి, షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కింద మహమ్మద్ కాలనీలో డోర్ టు డోర్ ప్రతి ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలు ఆడబిడ్డ నిధి, రైతన్న అన్నదాత నుంచి మహిళలకు ఉచిత సిలిండర్లు, అక్కడి నుంచి మహిళలకు బస్సు ప్రయాణం అన్నిటి గురించి వివరించి చెప్తున్నాము. ఇక్కడికి ఏ ఇంటికి పోయినా కానీ పిల్లలకు చదువుకు డబ్బులు రావడం లేదు, అన్ని సమస్యలు చెప్తున్నారు. రోడ్లు సరిగా లేవు, కరెంటు లేదు, కుళాయిలు లేవు, మంచినీటి సౌకర్యం లేదు, మాకు ఎవరు మమ్మల్ని పట్టించుకుంటారు లేరు. ఇక్కడ రోడ్లు పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉన్నాయి. రాత్రుల్లో అయితే మనుషులు తిరిగేదానికి కూడా అవకాశం లేకుండా కంప చెట్లన్నీ పెరిగి ఉన్నాయి. దీన్ని ఎవరు పట్టించుకునే నాదులేను. అందరూ ప్రతి ఇంట్లో ప్రతి చోట ప్రతి వ్యక్తి వాళ్ళ ఆవేదన గురించి ఎల్లబుస్తున్నారు. వాళ్ళ బాధలు వింటూ ఉంటే మాకు కూడా మనసు కరిగిపోతున్నాయి. మా గవర్నమెంట్ వస్తే తప్పకుండా మీ సమస్యలన్నీ తీరుస్తామని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు మేము అందరికీ చెప్తున్నాము. ఆ ఇంటింటికి ప్రచారం చేస్తున్నాము. ఇప్పుడు ఈరోజు మహమ్మద్ కాలనీ ఈ చుట్టుపక్కల ఈదులందరికీ కూడా మా మేడం విజయమ్మ గారు, ఆమె తనయుడు రితీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము క్యాన్వాస్ తిరిగాము. ఆయన మాకు దిశానిర్దేశం చేసినట్టు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సాధకబాధలు తెలుసుకొని అవన్నీ మాకు చెప్పండి, మేము నెరవేరుస్తాము అని వాళ్ళ హామీ మేరకు ప్రతి ఇంటికి మేము తిరిగి క్యాన్వాస్ మొదలుపెట్టి చేస్తున్నాం. ఇంటికి పోయినా కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అందరికి ముద్దులు పెట్టి ఏదంటే పథకాలు చెప్పేసి ఎక్కడ ఈ రోడ్లు వేస్తాము, ఈ కాలువలు తవ్విస్తాము, ఇవన్నీ చెప్పినాడు. ఒక్క పథకం చేయలేదు, ఒక్కటి నెరవేర్చలేదు. అసలు రోడ్లు అయితే అతుకులు బతుకులు వంతులుగా ఉన్నాయి, పల్లెల్లో అయితే చాలా ఘోరంగా ఉన్నది. ఈ నీటి కొలాయిలు అయితేనేమి ఏవైతేనేమి అసలు ఏమీ చేయలేదు. అసలు రైతులకైతే అసలు కాలువలే తవ్వలేదు. నేను వచ్చిన పార్టీ చేస్తానని చెప్పినాడు. ఉదాహరణకు మాకు తెలుగంగా ఉన్నది, తెలుగంగా దూరం నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి 300 రోజులు నీళ్లు ఉంచుతామని చెప్పినాడు. దాని గురించే పట్టించుకోవడం లేదు. అందుకని ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని నేను కోరుకుంటున్నాను. నమస్తే అయ్యా, ఇల్లు నాది, నేను దేశాలమ్మడి ఉంటాను. నా చెల్లి పిల్లలు పేరు మీద పెట్టినాను. మా చెల్లెలకి అమ్మ ఒడి లేదు, ఒక బిల్డింగ్ లేదు. ఏదో దయచేసి అమ్మికి సాయం చేయండి. నా పిల్లలు 3 ఆడపిల్లలు ఉన్నారు, చదువుతాను. ఏ క్లాస్ చదువుతాను? 6th క్లాసు. ఈ పిల్లడు వచ్చేసి LKG, ఇంకొక పాప వచ్చేసి ఏ క్లాస్. 3 పిల్లలు ఉన్నారు. 5-3-1 మీకే ఓటేస్తాం. మీకు ఉచితంగా సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తారు. అమ్మఒడి పథకం కింద ఇంతకుముందు జగన్ ప్రభుత్వంలో, వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇంటికి ఒకరికే ఇస్తా అన్నారు పిల్లలకు చదువుకునే. ఇప్పుడు ఎంతమంది చదువుకుంటా అంటే అంతమందికి సంవత్సరం 10,000 ఇస్తారు. ఇది 18 ఏళ్ళు నిన్న ఆడవాళ్ళకి వచ్చేసి 1500 ఇస్తారు ఉచితంగా, నెలకు 1500. మీకు 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు సంవత్సరానికి 3 సిలిండర్లు. రైతులకు ఉంటే భూమి ఉంటే సంవత్సరానికి 20,000 వేస్తారు. రైతు భరోసా, ఫ్రీ బస్, మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.